దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో క్రైస్తవ సమాజానికి అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సింగ్ ఫర్ జీసస్ అనే ఒక ప్రోగ్రాం కొరకు నేను ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రామును నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆనందం, సంతోషం అనిపించింది. దీనికి నేను ఇదేం దరిద్రం వెస్లీ గారు అని థంబ్నెయిల్ ఎందుకు పెట్టానో నేను మీకు తెలియజేస్తాను. అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ ప్రోగ్రామును చూసినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి కొన్ని విషయాలు వాళ్ళు నేర్పిస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఇంత మంచి ప్రోగ్రామును చాలామంది నేను చూశాను కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు, చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. వారు డబ్బు ఎక్కువ ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు, డబ్బు ఏం చెయ్యాలో అర్థం కాక ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. నిజానికి వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే అయితే వారు ఉండే విధానం, వాళ్ళ షూట్ ఏంది, వాళ్ళ బూట్ ఏంది, వాళ్ళ కార్లు ఏంది, వాళ్ళ లగ్జరీ ఏంది, వాళ్ళు ఊర్లు తిరుగుడేంది, వాళ్ళు దేశాలు తిరుగుడేంది అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళను మనం చూస్తున్నాం. వాళ్ళ మాటలు విని వాళ్ళ కామెంట్ చూసి మీరు మోసపోవద్దండి. ఆ కామెంట్ చేసిన వాళ్ళకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సింగ్ ఫర్ జీసస్ ద్వారా ఏం నష్టం జరుగుతుందండి? ఏ విధంగా దేవునికి అవమానం వస్తుంది? మీరు చెప్పండి. ఆ ప్రోగ్రాము ఏ విధంగా దేవునికి అవమానం తీసుకొస్తుందో మీరు చెప్పండి. చాలామంది విమర్శిస్తూ ఉన్నారు కదా. విమర్శకులైన మీరు ఆలోచించాల్సినటువంటి విషయం, అసలు నిజంగా ఇది జాన్ వెస్లీ గారికి పట్టిన దరిద్రం అనుకోవాలి. వీళ్ళందరూ ఆయనకు పట్టిన దరిద్రం. ఎక్కడికి వెళ్ళినా పనిచేసేవానికి అడ్డం పడుతున్నది ఈ దరిద్రం అంతా. దేవుని సేవ జరిగిస్తున్న వాళ్ళకే ఈ దరిద్రం అంతా వాళ్ళకు మోపవుతున్నది. వీళ్ళందరూ ఎక్కడ మోపవుతారో, ఏడ తయారవుతారో తెలియదు. కానీ ఒక సేవకుడు ఏదైనా ఒక మంచి స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్నారంటే సాతాను కంటే వేగంగా వీళ్ళే ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? దేవునికి వచ్చే మహిమను దొంగిలించాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, వాళ్ళు వాడుతున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ అనేటివి ఉన్నాయి కదా, వాయిద్యాలు అనేటివి ఉన్నాయి కదా. ఆ వాయిద్యాలు వాయించడం తప్పని ఒకడు అంటాడు. ఎందుకని అన్ని వాయిద్యాలని మాట్లాడతారు? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఈరోజు మనం చూద్దాం, యువతను చూద్దాం. యువత దేనికి ఆకర్షితులు అవుతున్నారు? సంగీతానికి ఆకర్షితులు అవుతున్నారు. చాలామంది నానా రకాలుగా వాయిద్యాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజల ఎదుట ఆ దేవాది దేవుణ్ణి కీర్తిస్తున్నారు, స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు పాడుతున్నంతసేపు తన్మయం చెందుతూ ఆ దేవుణ్ణి తమ హృదయములో ఆనందిస్తూ వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ఇది ఒకటైతే, అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు కదా. పాటలు పాడుతున్న వారు ఎంత అద్భుతంగా పాడుతున్నారు. వాళ్ళు చాలా మంచి, వాళ్ళ రాగాలు ఎంత బాగున్నాయి, వాళ్ళు నిలబడే విధానం ఎంత బాగున్నది, వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ప్లేస్ ఎంత అందంగా వాళ్ళు తయారు చేశారు. ఆ పాటలు కూడా వింటూ ఉంటే ఎప్పుడో మేము చిన్నప్పుడు విన్న పాటలు గుర్తొస్తున్నాయి, మర్చిపోయిన పాటలు మరలా గుర్తొస్తున్నాయి. ఆ పాటలు అంత మధురంగా వాళ్ళు ఆలపిస్తూ ఉంటే వీణులకు విందవుతుందండి. అంత అద్భుతంగా వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. ఆ పాడుతున్న క్రమంలో వీళ్ళు ఆ పాటను ఎక్కడ హైపు లేపాలి, ఎక్కడ దాన్ని తగ్గించాలి, సరిగమలు ఎలా ఉండాలి, ఏ విధంగా దాన్ని శృతిలో పాడాలి అనే అటువంటి విషయాలు వాళ్ళు మిస్టేక్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు పాట పాడేవాళ్ళు నొచ్చుకోవడం లేదు, కానీ దాన్ని చూసే వాళ్ళు నొచ్చుకుంటున్నారు. వీళ్ళేంది జడ్జిమెంట్ చేసేది అంటే ఇక్కడ ఏమర్థమవుతుందో తెలుసా? ఇక్కడ జాన్ వెస్లీ ఫ్యామిలీ, జాన్ వెస్లీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఇష్టమైతలేరు, అందుకు విమర్శిస్తూ ఉన్నారు. నువ్వెందుకు జాన్ వెస్లీకి సపోర్ట్ మాట్లాడుతున్నావని మీరు అంటారేమో. అసలు జాన్ వెస్లీ నాకు తెలియదు, ఆయనకు నేను పరిచయం లేదు, ఆయన నాకు పరిచయం లేదు, అసలు నేను ఎక్కడో ఓ ప్రాంతంలో ఉంటాను. కానీ ఈరోజు ఆయనను
నేను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నానంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళ సేవ విధానం బాగుంది, వాళ్ళ పరిచర్య విధానం బాగుంది, వాళ్ళు దేవుని కొరకు కష్టపడే విధానం బాగుంది, వాళ్ళ శ్రమ బాగుంది. ఈరోజు ఎంత కష్టపడితే ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నారో తెలుసా అండి? ఒక్కటి పెండ్లికి సెట్ వేసుకోవడానికే మనం ఎంతో అందంగా తయారు చేస్తాం. మన బిడ్డ పెండ్లో కొడుకు పెండ్లో చేయాలంటే సెట్ వేస్తాము కదా, వాళ్ళకు లక్షలు ఇచ్చి సెట్ వేపిస్తాము. వేపిస్తామా ఆ సెట్ వేపించి మనం ఆనందపడతాం, సంబరపడతాం, కాసేపు కూర్చుండడానికి కోసమే అన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి ఎందుకు అది వేస్తున్నావు? మంచి దేవాలయంలోకి వెళ్ళి మంచి ఆరాంగా పెళ్లి చేసుకొని అనుచలు వచ్చేయవచ్చు కదా. నువ్వు డిన్నర్ సెట్ అని మంచి హాళ్ళు తీసుకొని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నావు. అక్కడ అడ్డు రాలేదా నీకు? ఈరోజు వాళ్ళు సెట్టింగ్ వేస్తే అది సినిమా సెట్టింగ్ అని మీరు విమర్శిస్తారా? ఇన్ని సెట్టింగులు నువ్వు వేసుకుంటలేవు. నీ ఇంటి కొరకు, నీ ఇంటి కార్యక్రమాల కొరకు సెట్టింగ్ వేయలేదా? ఈరోజు పాడుతా తీయగా దానితోని పోలుస్తారా? లేకపోతే సూపర్ సింగర్తోని పోలుస్తారా? ఏమండి, ఇలాంటి వాటితోని మీరు పోల్చి దేవుని నామాన్ని అవమానం తీసుకొస్తారా? మీరు అవమానం చేస్తారా? ఏమండి, ఆ సెట్టింగ్ వేయడానికి ఎన్ని లక్షలు ఖర్చు అయినాయో తెలుసా? అన్ని లక్షలు వాళ్ళు దేవుని కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు. దాన్ని చూసి మనము ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం కదా, ఫ్రీగా ఆనందిస్తున్నాం కదా. పైగా దానికి విమర్శలు చేయడం ఎంతవరకు తగునండి? మీరు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటూ ఉన్నారు? వాళ్ళు పాటలు పాడుతుంటే ఈ ప్రోగ్రామే చేయొద్దు అని చెప్పేసి మాట్లాడే కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. ఆ ప్రోగ్రాం చేస్తూ ఉంటే అక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ పాడుతూ ఉంటే వాళ్ళ బట్టలు ఏమైనా అర్ధనగ్నంగా ఉన్నాయా? బట్టలు లేకుంటున్నారా? వాళ్ళ జుగుప్స్కరంగా ఉన్నారా? చూడరాకుండా ఉన్నారా? వాళ్ళు ఏమైనా మేకప్లు పూసి ఈ యొక్క కన్నులకు కాటుకలు పెట్టి బొట్లు పెట్టి అందంగా తయారై ఉన్నారా అండి వాళ్ళు? దేవుడు వాళ్లకు ఏదైతే ఏ అందాన్ని ఇచ్చిండో, ఏ విధంగా వాళ్ళని పుట్టించారో అలాగే కదా వాళ్ళు ఉన్నది. దేవుణ్ణి స్తుతిస్తున్నారు కదా, వాళ్ళంతా మంచిగా పాడుతూ ఉంటే ఆనందించవచ్చు కదండి. ఏంటి ఈ దరిద్రం? ఎందుకు ఇలా మీరు తయారవుతున్నారు? ఇలాంటి వాళ్లకు మనము అడ్డుపడితే వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేయలేరు. కానీ వాళ్ళు తెగించి చేస్తున్నారంటే వాళ్ళు నిజమైన సేవకులండి. వాళ్ళని మనం అప్రిషియేట్ చేద్దాం. దేవుని కొరకు వాళ్ళు కష్టపడుతున్నారు. అందుకనే ఈ దరిద్రత అంతా మనం తీసేయాలి. ఏందండి, వాళ్ళకి ఏం దరిద్రత అండి ఇది? ఎందుకోసము ఇలా వీళ్ళు తయారై వాళ్ళని అవమానపరుస్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం లేదు, వాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళ సేవ అంటే ఇష్టం లేదు. వాళ్ళు గిట్టని వాళ్ళు ఏవో పోస్టులు పెడుతూ ఉంటే, వాళ్ళు వాళ్ళ మీద కౌంటర్ వీడియోలు చేస్తూ ఉంటే, కాంట్రవర్సీలు చేస్తూ ఉంటే వాళ్ళ మాటలు నమ్మి మీరు వీళ్ళని అవమానపరచడం కరెక్ట్ కాదండి. సింగ్ ఫర్ జీసస్ అనేది నిజంగా దేవునికి మహిమకరంగా ఉన్న ప్రోగ్రాం. అది దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి, ఆలన పాలన పాటలో ఏ విధంగా ఉండాలి, శృతి ఎలా ఉండాలి, లయ ఎలా ఉండాలి, సరిగమలు ఎలా ఉండాలి, ఆ దేవదేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఆరాధిస్తూ ఉంటే తన్మయం చెందుతూ ఉండాలి మనం. ఈరోజు బయట వ్యక్తులు ఎక్కడ పాటలు పాడుతున్నారు, ఎలా పాటలు పాడుతున్నారు, ఎలా కీర్తిస్తున్నారు? ఏమండి, సినిమాటిక్గా ఆలోచన చేస్తే సినిమాలో ఎలా సంగీతం పెడుతున్నారు? ఆ సంగీతం వింటున్నావు కదా నువ్వు, ఆ పాటలు వింటున్నావు కదా, ఆనందిస్తున్నావు కదా. డీజేలు, క్రైస్తవుడైన నీవు కూడా డీజేలు పెట్టుకొని ఎగురుతున్నావు కదా, గంతులు వేస్తున్నావు కదా. మరి అక్కడ ఏమైనా డీజే ప్రోగ్రాం చేస్తున్నారా? వాళ్ళు దేవుని పాటలను అల్లరితో కూడినట్టు చేస్తున్నారా? అల్లరితో కూడిన ఆటపాటలా అవేమైనా సినిమా పాటలా? చెప్పండి, ఏ పాటలని మీరు వాటిని విమర్శిస్తున్నారు? చెప్తున్నాను, మీరు ఆలోచించండి. నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. విమర్శించడం తప్పు కాదు, కానీ దేన్ని విమర్శించాలో మీరు నేర్చుకోండి. ఎలా విమర్శించాలో మీరు తెలుసుకోండి. ఒకవేళ ప్రోగ్రాం చేయడం మీకు నచ్చకపోతే మీ హావాన్ని, మీ భావాన్ని మీరు తెలియజేయండి. వారితో మాట్లాడి ఇలా చేయకుంటే బాగుండు, ఇలా ఇంకో విధంగా చేస్తే బాగుండు అని మీరు కొన్ని సలహాలు ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు తీసుకోరు, వాళ్ళని అందుకోలేమంటే మీరు పాటలు విని ఆనందించండి, ప్రోగ్రాం చూసి సంతోషించండి. కానీ మీరు ఏ పని పాట లేకుండా ఉండి మీరు విమర్శించడానికే అక్కడికి వచ్చేటట్టుగా అయితే ఆ ప్రోగ్రాంను మీరు చూడకపోవడం మంచిది, దాన్ని విమర్శించకపోవడం మంచిది. ఆ ప్రోగ్రాం చేస్తుంటే దేవునికి ఇష్టం లేకుండా ఆ ప్రోగ్రాంను తీసేసేవాడు. ఆ ప్రోగ్రాం చేసే ఆలోచనే వాళ్ళకు దేవుడు లేకుండా చేసేవాడు. ఆ దేవదేవుడే ఆయనను ఆనందపడుతూ ఉంటే, ఆ దేవదేవుడిని వాళ్ళు స్తుతిస్తుంటే మీకెందుకండి ఒళ్ళు మంట, కడుపు మంట, కండ్ల మంట? అవసరం లేదు కదా. అందుకే నేను చెప్పాను, ఈ దరిద్రం ఎందుకు వాళ్ళకు దాపరించిందా అని. ఎక్కడికి వెళ్ళిన పాపము వాళ్ళను విమర్శిస్తూనే ఉంటున్నారు.
దేశాలు తిరుగుతానని, ఊళ్ళు తిరుగుతానని, లగ్జరీ లైఫ్ చేస్తున్నారని. చేస్తే చెయ్యని అయ్యా, చెయ్యని. దేవుడు తీర్పు తీర్చే రోజు వాళ్ళను దేవుడు తీర్పు తీర్స్తాడు. నువ్వు నేనెవరం తీర్పు తీర్చడానికి? అది కాదు కదా. అక్కడ ఉన్నటువంటి తీర్పు ఈ తీర్పు సేమ్ కదా, జడ్జిమెంట్ ఇక్కడ సేమ్ కాదు కదా. ఇది మనం చేసే తప్పులకు, మనం చేసే పొరపాట్లకు దేవుడు లెక్క అడుగుతాడు. వాళ్ళు ఒకరోజు దేవునికి లెక్క చెప్పుకుంటారు. ఆ దేవాది దేవుడు తీర్పు తీర్చినప్పుడు నువ్వెందుకు తీర్పు తీరుస్తున్నావు? ఒక మంచి ప్రోగ్రాం అండి అది. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, చాలామంది ఆస్వాదిస్తున్నారు, ఆనందపడుతున్నారు. ఏమంటే టీవీలో వచ్చే ప్రోగ్రాంలు మానేసి ఆ ప్రోగ్రాం కూడా కూర్చుండి చూస్తున్నారు. నేను ఇలా పాడితే బాగుండు, నా దేవుణ్ణి ఇలా కీర్తిస్తే బాగుండు, ఇలా స్తుతిస్తే బాగుండు అని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో మీకు తెలుసా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు సద్విమర్శ చేయండి, మంచి విమర్శ చేయండి, దేవునికి మహిమచ్చేలాగిన విమర్శ చేయండి. కానీ వ్యక్తులు నచ్చినంత మాత్రాన వాళ్ళు చేసే ప్రోగ్రామును కూడా మీరు కించపరచాల్సిన అవసరం లేదు. అది 100% దేవుని ప్రోగ్రాం. దేవుణ్ణి ఎట్లా కీర్తించాలో, ఎట్లా స్తుతించాలో, ఎట్లా పాడాలో. ఏమండి, దావీదు మహారాజు కూడా చిన్నప్పుడు, రాజు కానప్పుడు కూడా ఆయన సంగీతము నేర్చుకొని ఆయన చేతి వ్రేళ్లతో ఆ సంగీతమును వాయించుచు ఆ దేవదేవుణ్ణి మహిమపరిచారండి కదా. అది సాతానికి ఇష్టం లేదు. దేవుని మహిమను దొంగిలించిండు వాడు. ఏమైనా వాయిద్యములు వాడితే, పాటలు వాడితే వాని వైపు వాడాలి, వాని ఆలోచన విధానంగా వాడాలి తప్ప అది దేవునికి చెందద్దు అనేది వాని ఆలోచన. మరి ఈ చేసే ప్రోగ్రాం దేవునికి మహిమకరంగా ఉంటుంది కనుక మీరు అడ్డం పడి మీరు సైతాన్గా మారకుండి దేవదేవుణ్ణి మీరు స్తుతించండి, కీర్తించండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఒకవేళ నేను చెప్పిన విషయం మీకు తప్పనిపిస్తే, ఒకవేళ పొరపాటే అనిపిస్తే మీరు కామెంటరీ బాక్స్లో తెలియజేయండి. నేనేమైనా తప్పు చెప్పానా? ఒకవేళ నేను చెప్పింది తప్పు అని అనిపిస్తే లేఖనానుసారంగా అది ఎట్లా తప్పో మీరు చెప్పండి. ఒకవేళ బైబిల్లో ఎక్కడున్నదో మీరు దాన్ని ఇది చేయకూడదని ఎక్కడున్నదో చూపెట్టండి. మరి చెయ్యాలని ఎక్కడున్నదో చూపెట్టని మళ్ళీ నన్ను అడగద్దు. ఎందుకంటే దేవునికి కీర్తించడానికి నా ఇష్టానుసారముగా నా దేవుని నేను ఆరాధించగలను, నా దేవుని స్తుతించగలను. దానికి హద్దులు, సరిహద్దులు, ఎల్లలు ఏమీ లేవు. ఏ విధంగానైతేనేమి నా దేవుణ్ణి నేను మహిమపరచడమే నేను నేర్చుకున్నటువంటి విధానం. నేను పాడుతాను, నేను కీర్తిస్తాను. నేనేదైనా పాట మిస్టేక్ చేస్తే ఇది తప్పు పాడిన బ్రదర్ మీరు కరెక్ట్ పాడండి అని చెప్పి నాకు సజెషన్ ఇవ్వండి. పాస్టర్స్ బట్టల విధానం కూడా మీరు ఎంత అవమానం అండి వాళ్ళని మాట్లాడడం. బ్లేజర్లు వేసుకుంటారు, షూట్లు వేసుకుంటారు. వీళ్ళకు డబ్బు ఎక్కువైంది, వీళ్ళకు డబ్బు పిచ్చి పెట్టింది, డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు. వాళ్ళకి అన్నీ తెలుసు అండి. అన్నీ తెలుసు కనుక అన్ని లక్షల మంది వాళ్ళకు ఫాలోవర్స్ ఉన్నారు. అన్నీ తెలుసు కనుకనే వాళ్ళు మీటింగ్ పెడితే అన్ని లక్షల మంది ఆ మీటింగ్కి వెళ్తున్నారు. ఏమండి, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. మీరు వాళ్ళను పిచ్చోళ్ళని చేయొద్దు, మీరు పిచ్చోళ్ళు కావద్దు. ఆలోచించండి. అలాంటి ప్రోగ్రాంలు ఎన్ని వస్తే అంతగా మనము నేర్చుకొని మన దేవుణ్ణి మహిమపరుస్తాం. ఓకేనా? ఇలాంటి వీడియోలు మీరు చేస్తలేరు, మీరు డబ్బు ఖర్చు పెడతలేరు, మీరు దేవునికి కనీసం రూపాయి ఖర్చు చేస్తలేరు, మీరు ఏ ప్రోగ్రాం చేస్తలేరు. కానీ చేసే వాళ్ళను, మీరు చేయకపోయినా పర్వాలేదు, చేసే వాళ్ళను విమర్శించకండి, మీరు చెడగొట్టకండి, మీరు చెడిపోకండి. మీకు అప్పగించిన పని ఏంటిది? వాక్యం బోధించే వరమా? మీరు బోధించండి. మీకు స్వస్థపరిచే వరం ఉందా? స్వస్థపరచండి. మీకు ఉపదేశించే వరం ఉందా? ఉపదేశించండి. మీరు ప్రవక్తలా? ప్రవచించండి. మీరు బోధకులా? బోధించండి. మీరు కాపరులా? కాపరత్వం చేయండి. మీరు సువార్థికులా? సువార్త చేయండి. మీకు అప్పగించిన పని మీరు చేయండి. ఒకవేళ ఆర్ఫన్స్ మీరేమైనా కలిగి ఉన్నారా? అనాథలను చేరదీస్తారా? చేరదీయండి. ఎవరికి దేవుడు ఏ పని ఇచ్చాడో వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. నువ్వు ఈ పని చేసుకునే నువ్వు ఆ పని చేస్తలేవని విమర్శించడం కరెక్ట్ కాదు. వాళ్ళకు దేవుడు ఈ పరిచర్య ఇచ్చాడు కనుక వాళ్ళు ఈ పరిచర్య చేస్తున్నారు. ఓకేనా? హల్లెలూయా. కనుక మీరు ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించే ముందు దేవుని తీర్పుకు గురైతామని మీరు గుర్తుంచుకొని విమర్శించడం మానుకోనండి. ఏమైనా తప్పుడు బోధలు చేస్తే, ఒకవేళ తప్పుడు సిద్ధాంతాలు తీసుకొని వస్తే ఖండించండి. తప్పేమి లేదు, ఖండించండి. తప్పుడు సిద్ధాంతాలను ఖండించండి, తప్పుడు విధానాలను ఖండించండి. బుద్ధి చెప్పండి, నేరుగా చెప్పండి, ఈ మీడియా ద్వారా చెప్పండి. మీరు ఖండించి
గద్దించి బుద్ధి చెప్పండి, అది కరెక్టు. కానీ పాడే విధానంలో మీకు సంగీతం తెలిస్తే, వాళ్ళు సంగీత పరంగా కరెక్ట్ వాడకపోతే, అట్లా కాదమ్మా ఇలా పాడండి మీరు చెప్పండి, వాళ్ళని సరిచేయండి, ఇంకా మంచిగా నేర్పించండి, మీ పిల్లలకు నేర్పించండి. రేపు అదే వేదిక మీద మీ పిల్లలు వాడచ్చు, అదే వేదిక మీద మీ పిల్లలు పాడడం నేర్చుకోవచ్చు, అదే వేదిక మీద మీ పిల్లలు ప్రపంచానికి పరిచయం కావచ్చు. ఎందుకండి ఆపర్చునిటీని మీరు పోగొట్టుకుంటారు? ప్రార్థిద్దాం. అనేక మంది కీర్తనకారులు రావాలి, అనేక మంది కవితలు రచించే వాళ్ళు రావాలి, పాటలు రాసేవాళ్ళు రావాలి, అనేక మంది దేవదేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే చూసి మనం మురిసిపోవాలండి. ఏంటండి పాపము వాళ్ళకి దరిద్రత ఏంటి? మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయకు. థ్యాంక్ యూ. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్.